అందరికీ నా హృదయ పేరు కొందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడే కొనే మాటలు తీసుకుని మీ అద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని అందరినీ దేవుడికి జ్ఞాపకం చేసుకుని ఊపిరిని జీవాన్ని ఇచ్చినందుకు యేసయ్య పరిశుద్ధ నామములో తండ్రిని దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటూ, ఏ మాటలు చేతైతే దేవుడు ఈరోజు మన హృదయాలు వెలిగించుకున్నాడు ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లరా, అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట, బోధిదంతముల వరకు నాకు సాక్షులై ఉండురని వారితో చెప్పాను. అంటే యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులతో ఏం చెప్తున్నారంటే, నేను లోకరక్షకుడినని మీరు నమ్ముతున్నారు కదా, లోకంలో ఉన్న ప్రజల కోసము నేను వచ్చానని మీరు నమ్ముతున్నారు కదా, బోధిదంతం వరకు నాకు సాక్షులై మీరు ఉండాలని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడి మాటలు పలుకుతున్నారు. అందుకని యేసయ్యను నమ్మావంటే, యేసుక్రీస్తు వారు సువాసనను ధరించుకున్నామంటే, బతికి ఉన్నంతకాలం మనం ఎక్కడున్నా ఆ సువార్తను ఆయన గురించి తెలియచేసే వారిగా ఉండునట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, బోధిదంతముల వరకు నాకు సాక్షులమై ఉండమని చెప్తున్నావయ్యా. రక్షణ పొందిన మేము మా బ్రతుకు దినములన్నీ నీకు సాక్షులై జీవించే మహాభాగ్యం మేము అడుగుతూ, ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారందరూ కూడా నాయన కుటుంబాలతో నా తండ్రి పనుల నిమిత్తం బయటికి వెళ్ళి ఉండగా క్షేమంగా సాయంత్రం గృహాలకు చేరి కుటుంబాలతో కలిసి నేను ఆరాధించి నీ దీవెనలు పొందగలిగే భాగ్యం గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.